ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు ఏపీసీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి. ఇది వైసీపీకి మరణశాసనం కాబోతోందన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతిమయం, మాఫియామయం అవుతుందని అభిప్రాయపడ్డారు తులసిరెడ్డి. వైకాపా పార్టీకి మరణ శాసనం. ఏ ప్రాంతం వాళ్ళు కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క తరలింపు నిర్ణయాన్ని వద్దు అంటున్నారు. ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అశాంతి ఎందుకు చేస్తారు, ఇక్కడికి తరలించవద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనసుల వల్ల ఈ ప్రాంతము మాఫియా రాజ్యమవుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, మాఫియా రాజ్యమవుతుంది. దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతము అరకు, ఆ ప్రాంతము టీ పంటకు ప్రసిద్ధి చెంది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది గంజాయి పంటకు పేరుగాంచింది. ఇక రాజధాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనసులో ఆ ప్రాంతానికి వస్తే మొత్తం ఆ ప్రాంతం మాఫియా రాజ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? విశాఖకు రైల్వే జోన్ ఇవ్వండి, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యారిడర్ తండి, విశాఖ మెట్రో ఏర్పాటు చేయండి, ఉత్తరాంధ్ర సులసవంతి పూర్తి చేయండి, ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నవి చేయకుండా వాళ్ళు వద్దు అంటున్నవి చేస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఆ ప్రాంతంలో వైకాపా పట్ల, జగన్ పట్ల వ్యతిరేకత ఈ అంశం మీద. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రస్తుతం ఉన్న అమరావతి నుండి